Hey guys, welcome to Tejas Breaks. This is Ram Teja. So ఈ వీడియోలో మనం పర్సెంటేజెస్ పార్ట్ 4 అయితే రావడం జరిగింది. సో లెట్స్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. So the length of cuboid is increased by 12% and its breadth is increased by 25%. If the volume is increased by 4%, find the decreasing percent of height. So మనకి లెంత్ ఇచ్చారు, బ్రెడ్త్ ఇచ్చారు, వాల్యూమ్ కూడా 4% డిక్రీజ్ అని ఇచ్చారు. సో హైట్ కనుక్కోవాలి మనం. ఇది దీనికి ఫార్ములా అంటే ఏం అవసరం లేదు. మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఏరియా ఫార్ములా ఇది లెంత్ ఇంటూ బ్రెడ్త్ 12% ప్లస్ 25 ప్లస్ 12 ఇంటూ 25 బై 100. దీన్ని చేసుకుంటే 25 టైమ్స్ 250 300 వస్తుంది. 300 బై 100 ఇది 37 ప్లస్ 3 దీనికి వచ్చి 40. సో ఏరియా ఎంత ఇంక్రీజ్ అయిందంటే 40. ఓకే, ఇక్కడ మనకి ఏమైంది అంటే 4% ఇంక్రీజ్ అయింది. ఈ 4% ఈక్వల్ టు మనకేంది 40 ప్లస్ హెచ్ అంటే హైట్ ప్లస్ 40h బై 100. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి వాల్యూ వస్తుంది 4000 ప్లస్ 100h ప్లస్ 40h అంటే 140h 4 ఈక్వల్ టు ఇప్పుడు ఈ 100 పంపిస్తే మనకి 400 అవుతుంది. ఓకే, 100 పంపిస్తే 400 అయింది. 140h ఈక్వల్ టు మైనస్ 3600. ఓకే, 0 2 7s 2 180s. So h equal to minus 180 by 7. h equal to minus 180 by 7. ఎంత తగ్గిందంటే h పర్సెంట్ మైనస్ 180 by 7% అనేది తగ్గిందన్నమాట. అంటే 180 by 7% h వాల్యూ అనేది హైట్ అనేది తగ్గిందన్నమాట. సో ఇది వాల్యూ. సెకండ్ క్వశ్చన్, ద altitude of a triangle is increased. Altitude of a triangle increased by 22% and its base is increased by 6%. Find the net effect on area. So area మీద సో మనకి ట్రయాంగిల్ ఏరియా ఎంత, ఆల్టిట్యూడ్ అన్న హైట్ అన్న ఒకటే అనమాట. ఆల్టిట్యూడ్ అన్న హైట్ అన్న ఒకటే, ఎత్తనే వస్తుంది మీనింగ్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఎంత హైట్ ఎంత 22, బేస్ ఎంత 6 ప్లస్ 22 ఇంటూ 6 బై 100. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 28 ప్లస్ 22 ఇంటూ 6 అంటే 132 బై 100 అంటే 1.32 సంథింగ్ వస్తుంది, 1.32 వస్తుంది. 28 ప్లస్ 1.32 అంటే 29.32. సో మనకి ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఇంటూ హైట్ వచ్చింది. ఇప్పుడు 1/2 2 1s 2 2 4s 8 ఇంకా 1 మిగులుతుంది. 0.2612 మళ్ళీ 12. సో ఆన్సర్ ఏంటంటే 14.66 ఇస్ ద ఆన్సర్. సో ఇది ఇంకో మెథడ్ అన్నమాట, ట్రయాంగిల్ మెథడ్ ఇది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. In a city, 45% of men and 25% of women are married. Considering that no one married more than once, what percent of population is married? So మనం ఏంటంటే 45% of men ఒక విలేజ్ లో, అంతేకాకుండా 25% of women మ్యారీ అయ్యింది వాళ్ళకి. సో మనకి టోటల్ ఎంత పర్సెంట్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు సిటీలో అనేది మనం కనిపెట్టాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా 2 పెళ్లిళ్ళు చేసుకోవాలి, మెన్ కానీ ఉమెన్ కానీ 2 పెళ్లిళ్ళు అనేది చేసుకోలేదు. అంటే 45% ఆఫ్ మెన్ ఈక్వల్ టు 25% ఆఫ్ ఉమెన్ అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే 5 9s 5 5s మెన్ బై ఉమెన్ ఈక్వల్ టు 5/9. మెన్ వచ్చి 5 పార్ట్స్, ఉమెన్ వచ్చి 9 పార్ట్స్. సో ఇప్పుడు మనము ఈ 5 పార్ట్స్లో 45%, ఈ 9 పార్ట్స్లో 25% ఎంత అనేది చూద్దాం. 2.25, ఇది కూడా 2.25. ఒకటి క్యాలిక్యులేట్ చేస్తే రెండోది కూడా అంతే అవుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు కూడా అంతే మంది ఉన్నారు.
మ్యారీడ్ అయినాడు. సో 4.50 ఈ వాల్యూ వస్తుంది. సో మొత్తం ఎన్ని పార్ట్స్? 9 + 5 14 పార్ట్స్. ఎన్ని పార్ట్స్ మ్యారీడ్ అయిందంటే 4.5 పార్ట్స్ మ్యారీడ్ అయింది. ఓకే, 4.5/14 × 100. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 450/14. 2 7s, 2 2s, 2 2s, 2 5s, 7 1s, 7 3s 21. ఇంకెంత పడుతుందంటే 2 32, ఇంకా 1 మిగిలింది 32 1/7. ఎంత పర్సెంట్ మ్యారీ చేసుకుందంటే 32 1/7% మ్యారీ అయిన వాళ్ళు ఆ సిటీలో ఉన్నారు. సో ఫినిష్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 4. ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఈస్ 12,980. 7/12 of them are males, rest of them are females. 40% of males are married. All marriages are monogamous. What percentage of the females are married? సో ఇక్కడ మనకి ఏమైందంటే 7/12 అంటే మేల్స్ ఫీమేల్స్. మేల్ ఎంత 7 పార్ట్స్, ఫీమేల్స్ ఎంత 5 పార్ట్స్. ఇదేంటి రేషియో. ఓకే, మనకి రేషియోని పర్సెంటేజెస్ లో కన్వర్ట్ చేసుకోవడం ఎలాగని చెప్పారు. దీనికి ఇన్వర్స్ అనమాట. 7:5 అంటే 5m = 7 ఉమెన్ అనమాట. సో ఇది పర్సెంటేజెస్. 5 పర్సెంటేజెస్ లోకి వచ్చేసరికి ఇక్కడ మారిపోద్ది. 5 ఇక్కడికి వచ్చేసరికి 7. మనకి 5 పార్ట్స్ వచ్చేటప్పుడు 40% అని చెప్పారు. అట్లాంటప్పుడు 7 పార్ట్స్ వచ్చేంత 56. సో ఒక సింపుల్ స్టెప్ తో మనకి ఈ రేషియోస్ ని ఇన్వర్స్ చేస్తే పర్సెంటేజెస్ వస్తాయి అని చెప్పి ఒక సింపుల్ థాట్ కనుక వస్తే ఈ ప్రాబ్లం అనేది చాలా అంటే చాలా ఈజీ అనమాట. దీంతో అసలు అవసరమే పడలే, ఈ విధంగా చేసేసుకోవచ్చు. 58% is the answer. So guys, question number 5. Due to an increment of 16.66%, a person is able to buy 5 bananas less for ₹1. Find how many bananas was a person able to buy 5 Rs1 initially. సో మనకి ఒక ఇంక్రిమెంట్ అంటే 16.66% పెరగడం వల్ల మనకి ఇనిషియల్ గా ఒక పర్సన్ ఏంటంటే 5 బనానాస్ తక్కువ కొనుక్కుంటున్నాడు అనమాట. సో 1 పార్ట్ కి 5 బనానాస్ అయితే అతను 6 పార్ట్స్ కి ఎన్ని బనానాస్ కొనుక్కుంటాడు? 6 5 30 బనానాస్ కొనుక్కుంటాడు. ఓకే, ఇనిషియల్ గా అంటే ఫైనల్ గా ఇప్పుడు 30 బనానాస్ ఇతను కొనుక్కుంటాడు. అదే ఇంక్రిమెంట్ కాకముందు 5 బనానాస్ ఎక్కువ కొనుక్కుంటాడు కదా. 30 + 5 = ఇతను 35 బనానాస్ కొనుక్కుంటాడు అనమాట. సో దిస్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. డ్యూ టు రిడక్షన్ ఆఫ్ 10% ఆఫ్ ప్రైస్ ఆఫ్ ఎ మిల్క్, a person is able to buy 6.2 liters more for ₹1160. Find the reduced price of milk. సో మనకు ఏమనిందంటే 10% కి అతను 6.2 లీటర్స్ మిల్క్ అయితే కొంటున్నాడు. అదే 100% కి ఎంత కొంటాడండి? 62 లీటర్స్. సో మనకి 1 లీటర్ మిల్క్ కాస్ట్ ఎంత కావాలి? 62 కి 1116. 1 లీటర్కి ఎంత చూడాలి? 2 31s, 2 5s, 2 5s, 2 8s, 31 1s, 31. ఇంకెంత మిగులుద్దంటే 24 మిగులుతుంది. 31 8s. ఓకే, సో ₹18 అనమాట ఫైనల్ కాస్ట్ ఆఫ్ ద మిల్క్, అదే reduced cost of the milk. Question number 7. In a city, 21% of men and 14% of women are married. Considering that nobody married more than once, what percent of population is married? So మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టే 21% of men = 14% of women. 2s 3s m/women = 3. 2/3. సో 2 × 21 అంటే 2 × 21/100, 3 × 14/100. రెండు వాల్యూస్ ఒకటే. 3 × 14 అంటే 0.42 అనమాట దీని వాల్యూ. 0.42 + 0.42 ఎంతంటే 0.84. 0.84 ఎంతలో
5లో 2 + 3 వచ్చేసి 5 కదా, 5 పార్ట్స్లో 0.84 ఎంత పర్సెంట్? 5 1s 5 20s 84 2s అంటే 2 4s 8 2 8s 16.8% మ్యారీడ్ పీపుల్ ఉన్నారన్నమాట ఆ విలేజ్ లో. ఓకే, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ మిల్క్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 35%, by how much a lady must reduce her consumption so that her expenditure is increased by 8%. సో మనం చూసుకుంటే 100 into 135/100 into ఎక్స్పెండిచర్ 35% ఇంక్రీజ్ చేసింది కాబట్టి 135. ఎంత డిక్రీజ్ చేసిందో మనకి తెలియదు. కాస్ట్ 35% పెరిగింది, తన ఎక్స్పెండిచర్ ఎంత డిక్రీజ్ చేసిందో తెలియదు. x/100 ఈక్వల్ టు టోటల్గా తను ఖర్చు పెట్టింది ఏంటంటే 108%. సో 27s 20s ఈ 100 క్యాన్సిల్ చేయాలి. 27 1s 27 4s x ఈక్వల్ టు 80. అంటే ఆమె 20% తన కన్సంప్షన్ని రెడ్యూస్ చేసింది. సో ఆన్సర్ ఈస్ 20%. Question number 9. Price of ticket is 12 rupees. When the price of ticket is reduced, the audience is increased by 80% and total income increased by 20%. Find the price of ticket after reduction. So మనకి ఏం చెప్పిందంటే ఫస్ట్ ప్రైస్ ఆఫ్ టికెట్ 12 రూపాయలు ఉంది, దాన్ని ఎంతో రెడ్యూస్ చేసింది, ఎంత పర్సెంట్ రెడ్యూస్ చేసిండు. ఆ తర్వాత తక్కువైన తర్వాత మనకి ఏమైందంటే 100%లో మనకి ఏమైందంటే ఆడియన్స్ 180% పెరిగింది. అంటే 180 ఎంత రెడ్యూస్ చేసినందువల్ల తెలియదు మనకి. 100 ఈక్వల్ టు మనకి అతనికి ఏ రెవెన్యూ జనరేట్ అయింది, ఎక్కువ జనరేట్ అయింది, ఎంత 20% ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయింది. సో మనం ఇక్కడ చూసుకుంటే 0 0 0 0 6 3s 6 20s ఇక్కడ వచ్చేసరికి x ఈక్వల్ టు 200/3. ఓకే, అంటే 66 2/3 ఇక్కడ వాల్యూ. అంటే మనకి 1/3 టికెట్ ప్రైస్ అనేది రెడ్యూస్ అయింది. 1/3 టికెట్ ప్రైస్ అనేది రెడ్యూస్ అయింది, అంటే 33 1/3% టికెట్ ప్రైస్ రెడ్యూస్ అయింది అనమాట. సో ఇక్కడ 12%లో 66 2/3 అంటే 2/3% వాల్యూవే కదా మనకి ఫైనల్ టికెట్ ప్రైస్. 3 1s 3 4s ఈక్వల్ టు 8. దీన్నే ఎలా కూడా చేయొచ్చు, 12 into 1/3 3 1s 3 4s ఈక్వల్ టు 4. ఈ 4 అనేది మనం దీంట్లో నుంచి ఈ 12 నుంచి రెడ్యూస్ చేస్తే ఎంత వస్తుంది, 8 వస్తుంది. సో ఎట్ చేసుకున్నా కానీ వస్తుంది. ఇది డైరెక్ట్ ఆన్సర్, డైరెక్ట్ అనమాట. ఇది ఇంకో స్టెప్ ఎక్స్ట్రా పడుతుంది అంతే. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో. మీరా వెంట్ టు ఏ ఫ్రూట్ మార్కెట్ విత్ ఏ సర్టెన్ అమౌంట్. ఎంత అమౌంట్ అనేది చెప్పలేదు. విత్ దిస్ మనీ షీ కెన్ బై ఎయిదర్ 50 oranges ఆర్ 40 mangoes. అంటే 50 ఆరెంజెస్ కానీ 40 మ్యాంగోస్ కానీ ఇతను ఏం బై చేస్తుంది. ఓకే, అంటే O/M ఈక్వల్ టు 4/5. సో ఇది వచ్చేసింది వాల్యూ. O వాల్యూ 4, ఆరెంజ్ వాల్యూ 4, మ్యాంగో వాల్యూ 5. ఇఫ్ షీ రిటైన్స్ 10% money for taxi fare. If she buys 20 mangoes, then the number of oranges equal to dash. ఓకే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత అనుకున్నాం, ఎంతో వద్దు 200 అనుకున్నాం, 200 ఉన్నాయి. ఆమె 200 10% ఎంత 20, ఇంకా 180 ఉంది. 180లో ఇవి 20 మ్యాంగోస్ కొనేసింది, అంటే 25 100. ఇంకా ఎంత మిగిలింది 80తో ఈమె 4, ఆరెంజ్ వాల్యూ 4 కదా, 80తో ఈమె ఎన్ని ఆరెంజెస్ ఉంటుంది అంటే 4 1s 4 20s. ఓకే, 20 ఆరెంజెస్ ఇంకా ఉంటుంది. సో ఇట్ ఈస్ ద ఫైనల్ 20 ఆరెంజెస్ ఈమె వాల్యూతో కొనేస్తుంది. ఓకే, ఫినిష్. సో గైస్, దిస్ ఈస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కన్ఫర్మ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటికి మనం 35 ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేసాం. ఈ ప్రాబ్లమ్స్ యొక్క PDF ని మొత్తం నేను మా గ్రూప్ లో, ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఇంకా
టెలిగ్రామ్ ఛానల్ ఉందో దాంట్లో నేను ఈ పీడిఎఫ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఈ ఫస్ట్ నుంచి ఈ 35th ప్రాబ్లం వరకు ఈ 10 ప్రాబ్లమ్స్ అంటే ఇది 4th వీడియో కదా. ఫస్ట్ వీడియోలో 5 ప్రాబ్లమ్స్ చెప్పాను, సెకండ్ వీడియోలో 10 ప్రాబ్లమ్స్, థర్డ్ వీడియోలో 10 ప్రాబ్లమ్స్, 4th వీడియోలో 10 ప్రాబ్లమ్స్ చెప్పాను. సో ఈ వీడియోస్ మొత్తం 35 ప్రాబ్లమ్స్ పీడిఎఫ్ అంతా కూడా నేను మన ఛానల్ వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో, అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో లింక్ పెట్టబోతున్నాను, ఆ పీడిఎఫ్ పెట్టబోతున్నాను. సో ఇప్పటి వరకు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మా వాట్సాప్ గ్రూప్ లో అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా యాడ్ అవ్వండి. సో థ్యాంక్ యూ.